మనదైన తెలుగు సంవత్సరంలోకి మనం ప్రవేశించాము. ఇప్పుడు ఇది విశ్వావసు నామ సంవత్సరం. వసు అంటే అర్థం ఏంటంటే రేపు ఎలా ఉంటుందనే ఆలోచన అన్ని రకాల వాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి ఉంటుంది కదా. అయితే ఈ సంవత్సరం ఒకటి ఏం జరుగుతుంది అని అంటే చాలా విశేషం, ఒకటి గుర్తుపెట్టుకోండి. మన తెలుగు రాష్ట్రాలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో నేను రైతులకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కదా వితిన్ 40 days జడ్జ్మెంట్ వచ్చేస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు మేషంకి ప్లస్ మైనస్ ఏముంది? మేషానికి ప్లస్ లేవట్టి, వృషభంకి ప్లస్ మైనస్ ఎలా ఉంది? ఉద్యోగం చేస్తే మైనస్, వ్యాపారం చేస్తే ప్లస్. మిథునం నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి, ఎవరు ఏదైనా రియాక్ట్ అవ్వకండి. సింహం చిన్న పానీపూరి బండి అయినా పెట్టండి. సింహరాశి వారు ఈ సంవత్సరం సింహం వేటాడాల్సిందే. మకర రాశి వారు ఈ సంవత్సరం అసలు పెళ్లి చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేయండి. అద్భుతంగా ఉంటుంది అన్నారు కదా ఈ సంవత్సరం. అదే అందుకే ఉద్యోగాలు మానేయమని చెప్తారు. 6 రాశులు నంబర్ 1లోనే ఉంటాయి. 6 రాశుల్లో 3 రాశులు నెగిటివ్ టైప్, కంప్లీట్గా నెగిటివ్. ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము ప్రధానంగా చెప్పాలి అంటే గురుగ్రహం యొక్క మార్పు వలన మే 15వ తారీఖు నుండి నంబర్ 1 స్థానము లోపల వృషభ రాశి వారిని గురువు మరియు శనిగ్రహం ఇద్దరు కూడా యోగిస్తారు. గురువు మరియు శని ఇద్దరు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈసారి నంబర్ 1 పొజిషన్లో ఉన్న రాశి ఏమిటంటే వృషభ రాశి. నంబర్ 2 స్థానములో వచ్చేసి సింహరాశి. నంబర్ 2 స్థానములో వచ్చేసి మనకి తులారాశి వస్తుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం మంచిది, బాగుంది నంబర్ 2 స్థానంలో. తర్వాత నంబర్ 3 స్థానంలో వచ్చేసి ధనుస్సు రాశి, ఆ తర్వాత సింహరాశి, ఆ తర్వాత కుంభరాశి, ఆ తర్వాత వచ్చేసి మకర రాశి. ఈ విధంగా టాప్ 6 పొజిషన్లో ఈ రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, మిథున, తుల, ధనస్సు, కుంభం, సింహం, మకరం, ఈ 6 రాశులు ఈ సంవత్సరం టాప్ నంబర్ 1 to 6 పొజిషన్లో ఉన్నాయి. ఆ తర్వాత క్రమేపీ మేషం అన్నారు మీరు ఫస్ట్. మేషం కాదండి, మేషరాశి వారిది అయిపోయింది. ఈ సంవత్సరం నుంచి మేషరాశి వాళ్ళ ర్యాంక్ నంబర్ 1 నుంచి నంబర్ 12కి పడిపోతుంది, లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఎందుకోసం అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం మొదలై వేసివాసి యోగంతో మొదలైపోతుంది. మేషరాశి వారికి ఏం జరుగుతుంది అని అంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఉగాదితోటే ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభమవుతుంది. గురుగ్రహం కూడా మే 15వ తారీఖు తర్వాత 3వ స్థానంకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంక యోగించడానికి ఏమి ఉండదు. ఇంకా 2.5 సంవత్సరాలు పీడ ఉంటుంది. గురువు అనుగ్రహించడు, శని అనుగ్రహించడు. కాబట్టి మేషరాశి వారు ఎంత క్వైట్గా ఉంటే అంత మంచిది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంత ఉంటే మంచిది. తర్వాత వచ్చేసి అంటే మేషరాశి వారికి నంబర్ 11 పొజిషన్లో ఉన్నారు. మే 15 తర్వాత నంబర్ 12 పొజిషన్కి వెళ్ళిపోతారు. సో నంబర్ 12 పొజిషన్లో ఉన్నది ఇప్పుడు ఎవరు అంటే మీనరాశి. సంవత్సరం మొదలుతోటి గ్రహణంతో మొదలవుతున్నారు, షష్టగ్రహ కూటమితో మొదలవుతున్నారు. కాబట్టి మీనరాశి వారికి అంటే మీనములకు అంటే చేపలకి, జలచరములకు చంచల స్వభావం కలిగినటువంటి మీనరాశి వారికి విపత్తులు తప్పవు, కష్టాలు తప్పవు. వీళ్ళకి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎప్పుడు ప్లస్ అవ్వాలని కోరుకుంటాడు. అది రాంగ్. అది ఒకసారి మైనస్ అవుతేనే మనం ప్లస్ అవుతాం. పులి ఏనుగుని చంపాలి అన్నా, ఏనుగు మీద దూకాలి అన్నా, ఒక పెద్ద లంఘనం చేయాలి అన్నా 4 అడుగులు వెనక్కి ఎత్తుంది. మనం చూడండి, మనం ఏదన్నా పరిగెత్తి ఏదైనా జంప్ ఎక్కువ చేయాలంటే 1 అడుగు వెనక్కి పుష్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్తాం. అట్లాగే నెగిటివ్ టైం రావడము అనే దాని మీద చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తారు, గురువుగారు భయపెట్టేస్తున్నారు అని కామెంట్స్ పెడతారు. నెగిటివ్ చాలా మంచిది. ఎందుకోసమంటే నా జీవితంలో నేను చాలామందిని చూసా, వాళ్ళకి సాఫీగా జీవితం గడుస్తున్నంతసేపు వాళ్ళ జీవితంలో ప్రోగ్రెసివ్ రాలే. కష్టం వచ్చింది, బాధ కలిగింది, ఏకాంతంలో పడిపోతారు. ప్రపంచం వాళ్ళకి పరిచయం అవుతుంది. వెనువెంటనే వాళ్ళు ఎక్కడున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పొజిషన్ ఏంది, వాళ్ళ ప్లేస్ ఏంది, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకొని ఎదగడానికి సమయం తీసుకుంటుంది. ఆ సమయమే చాలా మంచిది. నేను అందుకే చెప్తాను, మనకి మంచి మిత్రుడు ఎవరు అంటే మనల్ని ఆపదల్లో కాపాడేటువంటి వాడు, అదేవిధంగా వ్యసనంలో కూడా మనల్ని ఏం చేసేటువంటి వాడు అంటే తిట్టేటువంటి వాడు. మనం తప్పు చేస్తే నిర్మోహమాటంగా తిట్టి మనని ఆపేటటువంటి వాడే నిజమైన స్నేహితుడు. అట్లాగే అలాంటి స్నేహితుడు ఎవరు అంటే శనిగ్రహమే. శని ఏం చేస్తాడు అంటే ఏలినాటి శనిలో, ఇప్పుడు ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. బేసిక్గా ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడు అంటే
పూర్తిగా అన్నీ లాగేసుకుంటాడు. ఇంకా అహంకారం తెప్పిస్తాడు, కోపం తెప్పిస్తాడు, మదం తెప్పిస్తాడు. ఆ మదముతో నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తావు, ఉన్నవన్నీ పోగొట్టుకుంటావు, అయిపోతుంది. మిగతా 2.5 సంవత్సరాలు నిన్ను కరువులో పెడతాడు. ఎంత కరువులో పెడతాడు అంటే నువ్వు ఎవరిని వెళ్ళి మాట్లాడించినా, సొంత అన్నదమ్ముల్ని అడిగినా, సొంత స్నేహితుడిని అడిగినా, అమ్మా నాన్న కూడా నీకు హెల్ప్ చేయరు. ఆ స్థాయికి నేను ఎవరు చేయని కూడా ఒంటరిని చేసేస్తాడు. 2.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు నీకు జీవిత పాఠాలు నేర్పించేస్తాడు. లాస్ట్ 2.5 సంవత్సరాలు నువ్వు ప్రోగ్రెసివ్ అవ్వడానికి మోటివేట్ చేస్తాడు. ఆ 2.5 సంవత్సరాలు నువ్వు ప్రోగ్రెసివ్ అయ్యి మోటివేట్ అయితే తర్వాత జీవితం యొక్క విలువలు తెలిసిపోతాయి, మాట తీరు మారిపోతుంది, చేత మారిపోతుంది, అహంకారం తగ్గిపోతుంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ చేయాలి, ఈ విచక్షణ అనేది శని నేర్పిస్తాడు. ఇలా శని జీవితంలో ప్రతి ఒక్కరికి 3 సార్లు వస్తాడు. అలా మేషరాశి వారికి యుక్త వయసులో ఉండేటువంటి వాళ్ళకైతే, అంటే ఎవరికైతే 30 ఏళ్ళు దాటుతాయో వాళ్ళకి ఇది 2వ సారి వస్తున్నట్టు. సో ఇప్పుడు ప్రపంచం మీకు పరిచయం చేయిస్తాడు. నిజంగా చెప్పాలంటే మన జీవితము 30 ఏళ్ల తర్వాతనే వచ్చేది మన జీవితం. 30 ఏళ్ల వరకు మనమంతా ఒక మాయలో ఉంటాం. అప్పటి వరకు చదువని, అప్పటి వరకు ఏదో ఉద్యోగమని, అప్పటి వరకు ప్రేమలని, తర్వాత పిల్లలని, ఈ మాయలో ఉంటాం. ప్రేమలు, పిల్లలు, కామము, ఆ క్షామము అన్నీ పోయిన తర్వాత మిగిలేది ఏముందిరా జీవితంలో, ఏం సాధించామంటే ఏముండదు. అప్పుడు తెలుస్తుంది వాస్తవం, రియల్ లైఫ్. సో 30th ఇయర్ నుంచి 50th ఇయర్లోనే రియలిస్టిక్ లైఫ్ అనేది మనకు తెలిసేది. సో మాయ అంత పోతుంది, జీవితం అంటే ఏంది అనేది అక్కడనే తెలుస్తుంది. అప్పటి వరకు ఏదో మాయలు ఉంటాం, అప్పటి వరకు అమ్మ నాన్న చూసుకుంటారు. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు చూడరు. సో 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ల మధ్యన ఉండేటువంటి మేషరాశి వారికి ఇది గుణపాఠాలకు సంబంధించిన కాలం. కాబట్టి యాక్సెప్ట్ ద లైఫ్. నేను మేషరాశి వారికి చెప్పేది ఏంటంటే, మీరు గురుగారు ఏదో భయపెట్టి ఇచ్చేస్తున్నారు, అయిపోయింది, ఈయన ఏదో చేసుకుందాం అనుకుంటే మీ మూర్ఖత్వం. లైఫ్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి మేషరాశి వారు. మీనరాశి వారు లెర్న్ హౌ టు బీ ద లైఫ్, ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మీనరాశి వారు నేర్చుకోండి. మెయిన్ ఏంటంటే మీనరాశి వారికి ఇట్స్ టైమ్ టు క్రై. విపరీతంగా ఏడ్చేస్తారు, గుండెల మీద ఉంటాడు శని, ఏడిపించేస్తాడు, ఇష్టమైన వాళ్ళని దూరం చేస్తాడు, బాధపడతాడు. కాబట్టి మీనరాశి వారు ఓపికగా ఉండండి. ఎందుకోసమంటే ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే రాష్ట్ర విప్లవే సంగ్రామే సంకటశ్చైవ మిత్రం తం సముపార్జయేత్ అని శాస్త్రం చెప్తుంది. అంటే నీకు ఉత్సవం అంటే నీకు మంచి సమయంలోను కష్టములోను అన్ని సమయంలో ఉన్నవాడే నీకు మిత్రుడు. అది నీకు ఇప్పుడు తెలుస్తుంది, రియల్ ఫ్రెండ్ ఎవరో ఇప్పుడే తెలుస్తుంది. నీకు డబ్బులు ఉన్నప్పుడు నీతో తిరిగేవాడు నీ ఫ్రెండ్ కాదు, నీకు కష్టం వచ్చినా నీకు ఏ సమయంలో నీతో ఉండేవాడే ఫ్రెండ్. అందుకే మిత్రుణ్ణి ఆపదల్లో పరిశీలించాలి, భార్యని డబ్బు లేనప్పుడు పరిశీలించాలి. నీ దగ్గర డబ్బు మొత్తం పోయినా కూడా నీతోటే ఉంది అనుకో, ఆవిడ నీకు నిజమైనటువంటి సహధర్మచారిణి. నీ దగ్గర డబ్బు లేదు, ఇంకా అయిపోయింది అని నిన్ను వదిలేసి వేరే సంబంధాలు పెట్టుకుంది అని అంటే ఆవిడ నీకు నిజమైన ధర్మపత్ని కాదు అని అర్థం. సో ఒకవేళ ఇప్పుడు మీన రాశి వారికి కొన్ని అట్లాగే తెలుస్తాయి. ఎందుకోసమంటే జన్మక్షేత్రం లోపలికి శని వచ్చి రాగానే మనకి నిజరూపాలు చూపించేస్తాడు, కానీ తట్టుకునే శక్తి రావాలి. నిజరూపాలు కనిపిస్తాయి, మీ ఆత్మీయుల యొక్క నిజరూపాలు కనిపిస్తాయి మీన రాశి వారికి, కానీ అది నువ్వు తట్టుకోవాలి. చాలామందికి నిజం అంటే ఇష్టం, నిజం కావాలని కోరుకుంటారు, కానీ నిజాన్ని భరించలేరు కదండి. నిజాన్ని చేదుగా ఉంటుంది, నిజాన్ని భరించలేరు. ఇప్పుడు కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి నిజాలు కనిపిస్తాయి, కానీ కర్ణ కఠోరంగా ఉంటాయి, భరించలేరు, ఏడ్చేస్తారు, కింద పడి గిలగిల కొట్టుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత విచక్షణతో ఎంత కంట్రోల్డ్గా ఉంటే మీ అందరికీ అంత మంచిది ఈ 3 రాశుల వారు. ఇంకా మిగతా రాశులు అంటారా, కర్కాటక రాశి వారు చెప్పుడు మాటలు వినడం తగ్గించుకోండి, స్వీయ నిర్ణయాల వైపు ముందుకు ప్రయాణం చేయండి కర్కాటక రాశి వారు. అదేవిధంగా కన్యా రాశి వారు బిజినెస్ టూర్లు ఎక్కువగా చేయండి, సరికొత్త వ్యాపారాల గురించి ఆలోచించండి. కన్యా రాశి వారు ఇంట్లో ఉండకూడదు. ఎప్పటి వరకు అంటే మే నుంచి మొదలు దసరా నవరాత్రులు మొదలయ్యేంత వరకు కన్యా రాశి వారు ఇంటి బయట ఎక్కువగా ఉండాలి. అన్ని బిజినెస్ టూర్లు ఎక్కువగా చేయండి కన్యా రాశి వారు. ఎందుకోసమంటే కన్యా రాశి వారికి 2 నెలల కాలం లక్ టైం ఉంది. కన్యా, వృశ్చికం,
మకరం, కర్క ఈ రాశి వాళ్లకు ఒక 2 నెలల కాలం అదృష్టకాలం అయితే వస్తుంది. మెయిన్గా చెప్పాలంటే కర్క, మకర, వృశ్చిక రాశి వాళ్ళకు మాత్రం లక్కీయెస్ట్ టైం వస్తుంది. 2 నెలలు మాత్రమే వస్తుంది. ఆ 2 నెలల లోపల మీరు ఎస్టాబ్లిష్ అయిపోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వావసు నామ సంవత్సరం మాత్రం 48 డేస్ డ్యూరేషన్ సమయం. నువ్వు మంచి చేసినా 48 రోజుల్లో నీకు తిరిగి కొట్టేస్తుంది. నువ్వు చెడు చేసినా 48 రోజుల్లో తిరిగి కొట్టేస్తుంది. అదే విశ్వావసు నామ సంవత్సరం యొక్క గొప్పతనం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 12 రాశులు చెప్పారు కదా మీరు, 12 రాశులు 3 చెప్పారు. ఈ మొట్టమొదటి 3 రాశులు చాలా ఇబ్బందుల్లో ఉంటాయి. తర్వాత 3 రాశులు యావరేజ్గా ఉంటాయా? అవునండి, అంతే. తర్వాత 3 రాశులు ఇంకా కొంచెం తక్కువలో ఉంటాయా? అంటే నంబర్ 1 లాభ నష్టాలు కష్ట సుఖాలు నంబర్ 1లో అయితే కనుక చెప్పాను కదా సార్, 6 రాశులు నంబర్ 1లోనే ఉంటాయి. నెంబర్ 1 to 6 6 రాశులు. సో ఈ 6 రాశులకి ప్రోగ్రెసివ్ టైమే. 6 రాశుల్లో 3 రాశులు నెగిటివ్ టైం, కంప్లీట్గా నెగిటివ్. 80 to 100% నెగిటివ్ ఉంటుంది. సో 50 to 70% పాజిటివ్లో నెగిటివ్లో ఉంటారు. సో వాళ్ళు ఎవరు అంటే చెప్పా కదా, కన్య, కర్క, తర్వాత వచ్చేసి ఈ మకర రాశి వాళ్ళు, వృశ్చిక రాశి. తులా అవన్నీ బాగుంటాయి. తులాకు సూపర్ ఉంది సార్. తులా మారిపోతుంది. తులా రాశి జీవితం మారిపోతుంది. చెప్పే కదా, వృషభ, తుల, ధనస్సు వీళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. లాస్ట్ 3 అవి. తర్వాత మకర, కుంభ, తర్వాత వచ్చేసి సింహ వీళ్ళు కూడా నెక్స్ట్ 3 పొజిషన్లో ఉంటారు. సమాన పరిస్థితులు చూస్తే మన తెలుగు రాష్ట్రాలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో నేను రైతులకు చెప్పేది ఏంటంటే, కూరగాయల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈసారి పంటలు అయితే అద్భుతంగా పండుతాయి. అయితే ఈ సంవత్సరం వర్షాకాలం వరకు ఆ తర్వాత మాత్రం ఆరుతడి పంటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. వర్షాధార పంటల మీద మాత్రం డిపెండ్ అవ్వకూడదు. ఎందుకోసమంటే ఈ సంవత్సరం కాస్త వర్షాలు తక్కువగా ఉన్నాయి. అంటే పడతాయి, మంచిగానే పడతాయి. మన అదృష్టవశాత్తు మనకి అన్ని వనరులు అయితే అన్నీ ఉన్నాయి. మనకి డ్యాములు అయితే అన్నీ నిండుతాయి, చెరువులు డ్యాములు అయితే అన్నీ నిండుతాయి. కాకపోతే అవి మనకి అందడానికి మాత్రం సరిపడవు. కాబట్టి ఈసారి ఖరీఫ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. కూరగాయల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, మామూలుగా గృహ జీవితం గడిపే గృహిణులు, మామూలు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా? మీ సమిష్టిగా అడుగుతున్నారు కానీ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇండివిజువల్ రాశి ఫలాల ప్రకారం ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఒకే రకమైన వ్యాపారం కలిసి వస్తుందని నమ్మకం లేదు. అవును. ఇప్పుడు మనం రోడ్డు మీద ప్లైవుడ్ షాపులు 4 ఉంటాయి, కానీ అందరికీ కౌంటర్ ఒకటే ఉండదు. వాడి జాతకం ఇండివిజువల్ జాతకం ఉంటుంది. ఎవరి జాతకం ఇందాక రాశి చెప్పారు. ఆయా రాశుల వాళ్ళ ఫలితాలు ఆయా రంగాల వాళ్ళకి, ఆయా వయసుల వాళ్ళకి అందరికీ వర్తిస్తాయి. కాకపోతే ఈ సంవత్సరం ఒక్కటేంటంటే రైతులకు లాభం. ఈ సంవత్సరం రైతులకు మాత్రం లాభదాయకం ఉంటుంది. రాజకీయ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళే కదా ఈ రాజ్యాన్ని నడుపుతున్న వాళ్ళు. వాళ్ళది ఎలా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో? ఏముండదండి, పొలిటికల్ డ్రామాస్ అయితే నడుస్తూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరంలో మాత్రం ఈ యొక్క మత కలహాలు ఎక్కువగా పెరుగుతాయి. మత కలహాలు మాత్రం ఉంటాయి. రాజకీయ సంక్షోభం క్రియేట్ చేయడానికి కొంతమంది దుర్మార్గులు మత కలహాలను అయితే కావాలని సృష్టిస్తారు. కానీ నేను చెప్పాను కదా, వితిన్ 40 daysలో జడ్జ్మెంట్ వచ్చేస్తుందని చెప్పాను కదా, ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోతుంది కానీ జరగదు. నేను ఒకటి ప్రజలకు చెప్పేది ఏంటంటే, రూమర్స్ నమ్మకండి. మతాలని రెచ్చగొట్టి ఎంజాయ్ చేసేవాడు పైన ఉంటాడు. వాడు మాత్రం వాళ్ళు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటారు, డార్క్ రూమ్లో మందేస్తారు, కానీ మనల్ని రెచ్చగొడతారు. కాబట్టి రూమర్స్ అస్సలు నమ్మకండి. మతాల చిచ్చు జోలికి ఏ జనాలు వెళ్ళకండి. ఈ మంచి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది, ఉంటుంది. చెడ్డవాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది. వరాలు, శాపాలు వాళ్ళ 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 మనస్తత్వము, వాళ్ళ ధర్మము, అధర్మం మీద ఆధారపడటానికి ఎక్కువ అవకాశం ఉన్న సంవత్సరం ఇది. అంతే కదా. చెప్పాలంటే విశ్వావసు నామ సంవత్సరంలో 100%. ఎందుకోసమంటే రాజైనటువంటి సూర్యుడు గ్రహరాజు. అవును, ఆయన్నే రాజయ్యాడు. కాబట్టి ఇంకా రాజకీయము లోపల సూర్యుని మించినటువంటి వాడు ఉండడు. అందుకోసమంటే రాజకీయ యోగం రావాలి అన్నా, ప్రభుత్వం నడిపించాలన్నా జాతకంలో సూర్యుడు బాగుండాలి. సూర్యుడు బాగా ఉంటేనే జరుగుతుంది. కాబట్టి సూర్యుడు ఈసారి రాజయ్యాడు కాబట్టి పరిపాలన అద్భుతంగా ఉంటుంది ఈసారి. ఇప్పుడు మేషంకి ప్లస్ మైనస్ ఏముంది ఈ సంవత్సరం? మేషానికి ప్లస్ లేవండి. ఈ సంవత్సరం అంతా మైనసే, అంటే నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ అంటే ఏం లేదు. జీవితం కంటికి కనబడ్డమే ప్లస్, వాస్తవాలు కనబడ్డమే ప్లస్. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే ప్లస్. యాక్సెప్ట్ చేయకుండా బాధపడిపోయి ఏదో అయిపోయింది అని చెప్పి బాధపడితే మాత్రం, కింద పడిపోతే మాత్రం మైనస్. అలాగే వృషభంకి ప్లస్ మైనస్ ఎలా ఉంది?
వృషభానికి ఉద్యోగం మానేయాలి, ఉద్యోగం చేస్తే మైనస్, వ్యాపారం చేస్తే ప్లస్. వెరీ గుడ్. మిథునం. మిథునం నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి, ఎవరు ఏదైనా రియాక్ట్ అవ్వకండి, ఓకే నీ ఇష్టం అని చెప్పండి, అహంకారం పూర్తిగా వదిలేయండి. కర్కాటకం. సొంత నిర్ణయాలు తీసుకోండి, వ్యాపారాలు చేయండి, ముఖ్యంగా మార్కెటింగ్ వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి, కొత్త కోర్సులు నేర్చుకోండి. వెరీ గుడ్. సింహం. సింహరాశి వారు ఎవడి చేతి కింద పని చేయకండి. చిన్న పానీపూరి బండి అయినా పెట్టండి, 50,000తో పెట్టుబడి అయినా చేయండి, రూపాయి పెట్టుబడి లేకున్నా సరే ఏదైనా పని చేయండి, కానీ వ్యాపారమే చేయండి. సింహరాశి వారు ఈ సంవత్సరం సింహం వేటాడాల్సిందే. కన్య. కన్య రీసెర్చ్ చేయండి, టూర్లు ఎక్కువగా తిరగండి, రీసెర్చ్ చేయండి, బిజినెస్ అనాలిసిస్ చూడండి, సరికొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టండి దసరాకి. తుల. తుల వాళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, భార్యాభర్తలు కూడా అన్యోన్యతను మధ్యలో ఎక్కువగా చూసుకోండి. అండ్ వన్ మోర్ ఏంటంటే బిజినెస్ తప్పకుండా చేయండి. తులారాశి వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేయండి, చాలిన శాలరీ ఉంటే ఉద్యోగాలు మానేయండి. తుల అద్భుతంగా ఉంటుంది అన్నారు కదా ఈ సంవత్సరం. అదే అందుకే ఉద్యోగాలు మానేయమని చెప్తా. అద్భుతంగా ఉన్నప్పుడు వ్యాపారం చేయాలి. ఉద్యోగం చేస్తే నీ అదృష్టం కాస్త నీ ఓనర్కి వెళ్ళిపోతుంది, నీ శాలరీ మాత్రం వస్తుంది కానీ నీ ఓనర్కి నీ అదృష్టం పోతుంది. స్వయం కృషితో అతని ప్రతిభ వాడుకోవాలి. అంతే పైకి రావాల్సిందే. వృశ్చికం. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా భూములు కొనండి, రుణాలు ఎక్కువగా చేసుకోండి, 2 వీలర్స్ మాత్రం నడిపించొద్దు, పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ధనుస్సు. ధనుసు రాశి వారు వ్యాపారం చేయండి, అహంకారం తగ్గించుకోండి, అందరికీ మీ సీక్రెట్లన్నీ చెప్పేయకండి, మీ యొక్క సక్సెసే మాట్లాడాలి తప్ప మీరెవరితో ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంత మౌనంగా ఉంటే ధనుసుకు అంత మంచిది. మకరం. మకరం పట్టిందల్లా బంగారం. అయితే మిథ్య మోహములో మాయలో ఇరుక్కోకండి. మకర రాశి వారు ఈ సంవత్సరం అసలు పెళ్లి చేసుకోకండి. కుంభం. కుంభరాశి వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఎంత పని చేసామా ఎంత చూసుకున్నామా ఇంతే చేయండి. అప్పులు సాధ్యమైనంతకు తీర్చే ప్రయత్నం చేయండి, నిల్వలేం చేయకండి, డబ్బు నేను నిలబెట్టకండి, ఉన్నదున్నట్టుగా అప్పులన్నీ తీర్చేయండి, క్లియర్ చేసుకోండి. మీనం. మీనరాశి వారు తీర్థయాత్రలు చేయండి, దైవధ్యానం చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఎవ్వరికీ మీ సీక్రెట్స్ చెప్పకండి, ఎంత దుఃఖం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా సైబర్ మోసాలకి జోలికి వెళ్ళొద్దు, కొత్త పెట్టుబడులు పెట్టొద్దు, మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీమాన్.